హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కందిత్తులతో కూరని టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూడండి. నా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. కావలసినవి మెంతి ఆకు, కొత్తిమీర ఆకు, కరివేపాకు, ఎల్లిపాయలు, ఉల్లి ఆకు, ఇవి ఒలిచి పెట్టుకున్న విత్తనాలు, కంది విత్తనాలు, టమాటా, అలాగే పచ్చిమిర్చి. ఇప్పుడు మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నాక బౌల్ పెట్టుకోవాలి. బౌల్ పెట్టుకొని వేడయ్యాక మీకు కావలసినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడవ్వగానే అందులో ముందుగా తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకున్నాక కొద్దిసేపు వేగనివ్వాలి. ఎందుకంటే అవి మంచిగా వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. దాంతోపాటు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లి ఆకు ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే మెంతి ఆకు వేసుకోవాలి. మెంతి ఆకు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. దాంతోపాటు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచండి. తర్వాత మూత తీసి మళ్ళీ వాటిని బాగా కలపాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోండి. మిర్చి మంచిగా వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది. అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలపండి. అలా కలిపి కొద్దిసేపు అయ్యాక అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మిర్చిలో వేస్తేనే బాగుంటుంది. అలాగే వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ మంచిగా సాల్ట్ మొత్తం కలిసిపోయేలా బాగా కలపాలి. అలా కలిపాక ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలను కూడా అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి. కొద్దిసేపు మగ్గాక మూత తీసి మళ్ళీ కొద్దిసేపు మంచిగా మెత్తగా ఉడికాయో లేదో చూసుకోవాలి. టమాటాలను బాగా కలపాలి. ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ కొద్దిసేపు వాటిని మూత పెట్టి ఉంచాలి. నేనైతే కొద్దిసేపు మూత పెట్టి ఉంచాను. అలా ఇప్పుడు చూడండి, మళ్ళీ మూత పెట్టి తీసాక మంచిగా మెత్తగా అయినాయి. ఈ విధంగా టమాటాలు అనేటివి మెత్తగా అవ్వాలి. ఈ విధంగా మెత్తగా అయితేనే మంచిగా టేస్ట్ వస్తుంది. ఒకవేళ మళ్ళీ మెత్తగా కాకపోతే మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉంచండి. అప్పుడు మంచిగా మెత్తగా ఉడుకుతాయి. అలా మెత్తగా అయిన వాటిలో మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న కందిత్తులను వేసుకోవాలి. కందిత్తులను వేసుకొని మంచిగా మొత్తం టమాటాలలో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలపండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టి ఉంచండి. తర్వాత మళ్ళీ మూత తీసి వాటిని బాగా కలపాలి. లేదంటే అడగంటిపోయి ఉంటాయి చూడండి ఇలా. సో అడగంటకుండా ఉండాలంటే అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. అందులో కొంచెం కారం యాడ్ చేసుకోండి. మీకు కావలిస్తే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. నాకైతే కొంచెం పడుతుంది కాబట్టి యాడ్ చేసుకున్నాను. సో అలా యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని మీకు కావలసినన్ని నీళ్లు పోసుకోండి. కొన్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ విత్తనాలు చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి కొన్ని నీళ్లు పోసుకొని ఉడకనివ్వాలి. అలా అప్పుడే మెత్తగా ఉడుకుతాయి. సో కొద్దిసేపు కలిపి అలాగే మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు అయ్యాక మళ్ళీ మూత తీసి వాటిని బాగా కలుపుకోవాలి. మెత్తగా ఉడికాయో లేదో చూసుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకోవాలి కలుపుకొని. సేపు మూత పెట్టి అలాగే ఉంచి తర్వాత మూత తీసి వాటిని మంచిగా కలుపుకోవాలి. మెత్తగా ఉడికేంత వరకు ఇలాగే మూత పెట్టి కలుపుతూ అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా మెత్తగా ఉడికాక అందులో కొంచెం ఫైనల్గా కొత్తిమీర ఆకు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే కందిత్తుల కూర రెడీ అయిపోయినట్లే. మీకు ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకా చిక్కగా కూడా చేసుకోవచ్చు.
టమాటా వేసాం కాబట్టి పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.